friends, welcome to Anvilas English classes. I am Narsimlu. Today we are going to discuss about the 10th class lesson, Unit 5 and Reading C. Now it's a poem that is Abandon. The poem is written by Dr. Suraya Nazim by real life situations in the global world, especially in our India. So what is the meaning of abandon? Well, abandon is nothing but, in Telugu, leave it, వదిలివేయడం, విడిచిపెట్టడం, తొలగించుకోవడం, వదిలించుకోవడం. Now here, abandon poem writes social issues, present situation in the world. Now before going to explain this poem, now one few words related to this abandoned poem. ఎవరైతే ఈ సొసైటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా పిల్లలను కని వాళ్ళని ఈ ప్రపంచానికి పరిచయం చేయలేక వదిలించుకోవాలి అని తాపత్రయంతో ఆ పసిబిడ్డలని గార్బేజ్ బిన్లో అంటే చెత్తబుట్టలో పడేసినటువంటి ఉదంతమే మన అబాండన్ లెసన్ పోయం. ఈ పోయాన్ని చాలా చక్కగా అర్థవంతంగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఆడకూతురు అర్థం చేసుకున్న విధానాన్ని మనకు వివరిస్తారు డాక్టర్ సురయా నాజిమ్. Now let us start with a poem. Abandoned to the garbage bin, వదిలివేసుకున్నాం ఎక్కడ? గార్బేజ్ బిన్లో. విత్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్, ఎక్కడ? గార్బేజ్ బిన్లో ఏముంటాయి? మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్, దోమలు, తర్వాత క్రిమి కీటకాలు ఉండేటటువంటి ఆ గార్బేజ్ బిన్లో. ఈటింగ్ ఇట్స్ టినీ ఫింగర్స్ అవే, అక్కడ గార్బేజ్ బిన్లో పడేసినటువంటి ఆ పసి కందుని ఏం చేస్తున్నాయి? మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ ఈటింగ్ ఇట్స్ టినీ ఫింగర్స్, లిటిల్ చిన్న అప్పుడే జన్మించినటువంటి ఇన్ఫాంట్ చైల్డ్ యొక్క ఫింగర్స్ని ఆ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ తింటూ ఉన్నాయి. లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ టు దట్ చైల్డ్, ఓన్లీ ఫర్ క్రయింగ్. దట్ క్రయింగ్ ఈజ్ ఇండికేటెడ్ టు సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. యాజ్ ఫౌల్ స్మెల్స్ కమ్స్ ఇన్ టు ప్లే, అలాంటి టైంలో ఎలాంటి వాసన వస్తుంది ఆ గార్బేజ్ బిన్లో నుంచి అని అంటే, నా ఫౌల్ స్మెల్, చెడు వాసన, దుర్వాసన వచ్చేటటువంటి అది పైకి వస్తుంది. ఇరాడియేటింగ్ ఫ్రమ్ డిస్పోజ్డ్ బ్యాక్టీరియా. నా ఫ్రమ్ దట్ సన్ రేసెస్, సూర్యకిరణాలు ఆ గార్బేజ్ బిన్ పైన పడినప్పుడు అక్కడ ఉండేటటువంటి బ్యాక్టీరియా డిస్పోజ్ అవుతూ స్మెల్ బయటకి వస్తుంది. అన్హెడ్ స్ట్రైక్స్ ఆఫ్ బేబీస్ ఆస్ట్రేలియా, ఆ టైంలో ఆ బేబీ అన్కంట్రోలబుల్ విత్ లౌడ్ సౌండ్స్, ఎంత శక్తి అయితే అంత ఉంటుందో అంతవరకు ఆ స్ట్రైక్స్ సౌండ్స్ చేస్తూ హస్టేరియా అన్కంట్రోలబుల్గా ఏడుస్తూ ఉండింది. డై ఇన్ ఎరీ సైలెన్స్ ఆఫ్ నైట్, ఇంకా డై ఎరీ మిజరబుల్ ఫియర్, భయంతోనో ఆ ఆకలితోనో ఆ టోటల్ సైలెన్స్ ఆఫ్ నైట్, టోటల్ నైట్ అక్కడ ఆ పసికందు ఏడుస్తూ ఉండింది. అండ్ అవుట్ కాస్ట్ ఆఫ్ డెస్టినీ, హూ ఈజ్ అవుట్ కాస్ట్ యువర్ బేబీస్, అక్కడ ఆ డస్ట్బిన్లో ఉన్న బేబీ అవుట్ కాస్ట్ ఆఫ్ డెస్టినీ ఈజ్ నథింగ్ బట్ నాట్ గోయింగ్ టు బి డిక్లేర్. ఎవరు అసలు ఎందుకోసం ఏడుస్తుంది, అక్కడ ప్రాబ్లం ఏంటనేది తెలియకుండానే ఆ పాప ఏడుపు ఆ డస్ట్బిన్లో నుంచి వినపడుతుంది. ఇట్స్ లేబర్డ్ బ్రీత్ రేసింగ్ ఇన్ ఎ క్విక్ గ్యాస్ప్స్ ఫోర్స్డ్ లోన్లీ లైక్ ఏ క్రాప్. ఎలా? ఇట్స్ లేబర్డ్ బ్రీత్ డిఫికల్ట్ టు టేక్ ఏ బ్రీత్. దట్ అప్పుడే జన్మించినటువంటి రోజులు, నెలలు కాదు రోజుల్లో ఉండేటటువంటి రోజుల వయసు ఉన్నటువంటి పాప
లేబర్డ్ బ్రీత్, ద రేసింగ్ ఇన్ క్విక్ గ్రాస్ప్, అలాగే ఏడుస్తూ వెంటనే బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉండింది. ఫోర్స్డ్ లోన్లీ లైక్ ఏ క్రాప్, క్రాప్ ఈజ్ నథింగ్ బట్ వేస్ట్ మెటీరియల్. ఎవరైతే అలాగా ఆ అక్రమ సంతానం ద్వారా ఆ పిల్లల్ని కన్నారో ఆ తల్లిదండ్రులు అక్కడ వదిలేయడం వల్ల అక్కడ వేస్ట్ మెటీరియల్ అనుకొని అక్కడ తీసి పడేయడం అనేటటువంటిది జరిగింది. విచ్ సైనోస్డ్ లిప్స్, ఎలా ఏడ్చి ఆ పాప యొక్క పెదవులు ఎలాగైపోయినాయంటే గ్రీనిష్ కలర్లో మారిపోయినాయి. సైనోస్డ్ లిప్స్, బ్లూ సీ బ్లూ నోస్ అండ్ ఫింగర్స్ టిప్స్. ఇంకా ఆ పాప యొక్క శరీరం ఇంకా ఎక్కడెక్కడ ఎలా మారిపోయిందంటే నోస్ సీ బ్లూ కలర్లోకి వెళ్ళిపోయింది. ఫింగర్స్ టిప్స్ టు, ఫింగర్ చివర్లో ఉండేటటువంటి వేళ్ళు కూడా అవి ఏ కలర్లో అక్కడ సీ బ్లూ కలర్లోకి మారిపోయినాయి. ఇట్స్ టాటర్డ్ అండ్ టోన్ డోటీ వ్రాప్, ఎలాగంటే అక్కడ చినిగిపోయినటువంటి, టాటర్డ్ మీన్స్ రంధ్రాలు పడిన, చినిగిన, అండ్ టర్న్ డర్టీ వ్రాప్స్, కవర్స్. ఎక్కడైతే మనం చెత్త పేపర్లను చెత్త కుండీలలో పడేస్తామో, ఒక పేపర్స్ని కానివ్వండి, ఒక కవర్లు కానీ, అలాగా చినిగిపోయినటువంటి దాన్ని కూడా పడేసేటప్పుడు చినిగిన దాని గురించి మనం ఆలోచించము. ఇక్కడ ఆ బేబీని కూడా అక్కడ పడేయడం వల్ల ఒక కవర్స్ మాదిరిగా, ఒక చినిగిపోయినటువంటి గుడ్డల మాదిరిగా పడేయడం అనేటటువంటిది జరిగింది. మేక్ ఇట్ సివర్ అండ్ ఫ్రీజింగ్ గ్రాస్ప్స్, ఆ వాతావరణం వల్ల బట్టలు లేనటువంటి ఆ బేబీకి మేక్ ఇట్ సివర్ అండ్ ఫ్రీజింగ్ గ్రాస్ప్, అక్కడ ఆ వణుకు పుట్టే రకంగా ఉంది ఆ వెదర్. తర్వాత ఫ్రీజింగ్ అంటే ఆ చలికి వణుకుతూ అట్లాగే ఏమంటారు నొక్కుకొని ఇట్లా పడిపోయి ఉండేటటువంటి పరిస్థితిలో ఉండింది ఆ బేబీ. ఏ ఫిల్తీ బ్లాక్ క్యాట్ ఎడ్జెస్ ఆన్ ద హోల్డ్ బిన్ సెర్చింగ్ ఫర్ ఈజీ రైడ్స్ అండ్ ఫైండ్ ఇట్స్ ఫుడ్. సేమ్ టైం అక్కడ ఇంకేం జరిగింది, ఏ ఫిల్తీ బ్లాక్ క్యాట్ మీన్స్ డార్క్ డర్టీ బ్లాక్ క్యాట్, ఇట్ కెన్ సీటెడ్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ది హోల్డ్ బిన్, దట్ డస్ట్ బిన్, హోల్డ్ బిన్ ఏదైతే ఉండిందో దాని అంచు పైన కూర్చుంది. సర్చింగ్ ఫర్ ఈజీ ర్యాట్స్ మీన్స్ లేజీ ర్యాట్స్, ఏవైతే అక్కడ ఆ బేబీ దగ్గర ఆ చెత్తబుట్టిలో ఏమేమైతే ఆ ఫుడ్ ఏవైతే ఉండిందో తింటున్నాయో ఆ ర్యాట్స్ని, అండ్ ఫైండింగ్ ఇట్స్ ఫుడ్, ఇక్కడ క్యాట్ ఆ ఫుడ్ని తన ఫుడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వచ్చింది. ఫైండింగ్ ఇట్స్ ఈజీ ర్యాట్స్ ఫర్ ఈజీ ర్యాట్స్ అండ్ ఫైండ్స్ ఇట్స్ ఫుడ్. క్యాట్స్ ఫుడ్ ఈజ్ ర్యాట్స్. Tearing at the baby's ear. Who is tearing its baby's ear? That rats are tearing its baby's ear. ఇలా లాగడం. With their sharp teeth. Rats having the sharp teeth. Now they are searching with the tearing at the baby's ear with their sharp teeth. And gnawing at the ears. ఇంకా చెవి దగ్గర పోయి అలా కొత్తగా ఉండేటటువంటి వాటి యొక్క దంతాల చేత అవి ఇలా ఇయర్స్ దగ్గర కూడా బేబీ యొక్క ఇయర్స్ దగ్గర కొరకడం జరుగుతుంది. టు కంప్లీట్ దేర్ ఫీడ్. వాట్ పర్పస్ దే ఆర్ సెర్చింగ్ ర్యాట్స్? కంప్లీట్ దేర్ ఫీడ్, దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ ఫుడ్. ఇన్ ద సేమ్ టైమ్ క్లాట్ ఆల్సో కమింగ్ టు ఫైండింగ్ ఇట్స్ ఫుడ్. యాజ్ ద క్యాట్ జంప్స్ ఇన్, ఆ ఫుడ్ని సర్చ్ చేసుకోవడానికి క్యాట్ వచ్చేసి అది కూడా జంప్ చేసింది. అట్ ద క్యాట్ జంప్స్ ఇన్ విత్ స్క్రీమింగ్ మేవ్. ద సౌండ్ ఆఫ్ ద క్యాట్ ఈస్ మేవ్. నౌ ఇట్స్ సర్చింగ్ అండ్ స్క్రీమింగ్ టువర్డ్స్ సర్చింగ్ ఆఫ్ ఇట్స్ ఫుడ్. వాట్ ఈస్ ద క్యాట్స్ ఫుడ్ హియర్? Rats. That rats lets loose. Immediately, whenever the cat jumps into that whole bin, and the same time the rats are let loose, they dispersed from there, because the rat's enemy is cat. Though, so the cats are loosed, let loose. Now leaving from that baby, a clicking squawk. Now making up the sound of a cats and sound of a rats, and it just jumped from over there. Now it's loosed by that baby. A bloody chaos ensures. Bloody chaos means ఇక్కడ గట్టిగా ఉండి బ్లడీ చావోస్, అక్కడ గట్టిగా బేబీ దగ్గర ఉండేటటువంటి ఏవైతే ఆ ర్యాట్స్ ఉన్నాయో అవి
అట్లా ఫాలో అయిపోయి వన్ బై వన్ అవి లూజ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ద ఓన్లీ సన్ ఆఫ్ ద ఇన్ఫాంట్, ద ఓన్లీ సన్ ఆఫ్ ద ఇన్ఫాంట్ బీయింగ్ బర్న్. అసలు ఇక్కడ ఏం పాపం చేసింది ఆ పసి కందు? ఇక్కడ ఈ ప్రపంచంలో పుట్టడమేనా చేసిన పాపము అని చెప్తున్నారు. చివరగా నా పుట్టడమే తను చేసిన తప్ప, తను చేయని తప్పుకి శిక్షించబడడం, చెత్తకుండిలో వేస్ట్ మెటీరియల్ క్రాబ్ లాగా పడేసి వెళ్ళడం అనేటటువంటిది ఇక్కడ డాక్టర్ సురయా నాజిమ్ గారు ఎంత వివరంగా రాశారు అని అంటే, తను వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయి ఉండి తన ప్రిస్క్రిప్షన్స్ పేషెంట్స్కి రాస్తున్నప్పుడు బ్రెయిన్ని వాడి తన రైటింగ్ కెరియర్లో ఏదైనా పోయమ్స్ రాస్తున్నప్పుడు ఆమె ఫ్రమ్ హార్ట్ నుంచి రాస్తారని చెప్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సురయా నాజిమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.